హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రపంచంలోని అత్యంత స్పీడ్ కలిగిన స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది మన ఇండియాలోకి అడుగు పెట్టేసింది. సో స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించి మన ఇండియాలో ఒక సెటప్ బాక్స్ కూడా రిలీజ్ చేసింది స్టార్లింక్ కంపెనీ. అసలు ఈ సెటప్ బాక్స్ అనేది మనము ఎలా పర్చేజ్ చేయాలి, బాక్స్కి మనం ఎంత కట్టాలి, అలాగే కనెక్షన్ కావాలంటే మనము ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కంపెనీ అనేది జూలై 1వ తారీఖు దగ్గర నుంచి ఇండియాలో తమ సేవల్ని స్టార్ట్ చేయబోతూ ఉన్నాయన్నమాట. ఎవరైతే స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వెళ్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా కంపెనీ అనేది ఒక పెద్ద టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఈ టూల్ కిట్ ప్రైస్ ఎంత అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, స్టార్లింక్ టూల్ కిట్ ప్రైజ్ వచ్చేసి అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే 33,000 రూపాయలు అయితే ఉందన్నమాట ప్రస్తుతము. సో ఎవరైతే ఇండియాలో ఈ స్టార్లింక్ కనెక్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్లకు ఈ టూల్ కిట్ అనేది ఫ్రీగా ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే మొదటిసారి ఇండియాలో స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కంపెనీ అనేది వాళ్ళ సేవని స్టార్ట్ చేయబోతుంది కాబట్టి, సో జియో వాళ్ళు స్టార్టింగ్లో ఎలాగైతే కొన్ని ఫ్రీగా ఇచ్చారు, స్టార్లింక్ కంపెనీ కూడా మొదట్లో కొన్ని ఫ్రీగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 33,000 రూపాయలు పెట్టి ఇంటర్నెట్ పెట్టించుకోవాలంటే ఇండియాలో మధ్య తరగతి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ టూల్ కిట్ అనేది కూడా మనకి ప్యాక్లోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే 1 year ప్యాక్ తీసుకుంటారో అటువంటి వారికి ఈ టూల్ కిట్ అనేది కంపెనీ ఫ్రీగా కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో బయట మనం మార్కెట్లో కనుక చూసుకుంటే ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కంపెనీ టూల్ కిట్ అనేది 33,000 రూపాయలు అయితే ఉందన్నమాట. సో మనకి కనెక్షన్ ఒకటే కావాలంటే కనెక్షన్ అయితే ఇస్తారు, కానీ దానికి టూల్ కిట్ అనేది మనము స్టార్లింక్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ టూల్ కిట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ టూల్ కిట్లో డిష్, యాంటీనా, రిసీవర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎవరైతే మనకి ఇంటర్నెట్ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళతారో అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ టూల్ కిట్ని ప్రొవైడ్ చేస్తుంది స్టార్లింక్ కంపెనీ. అంతేకాదు, ఎవరైతే టూల్ కిట్ని కొనుక్కుంటారో అటువంటి వారికి ఉచితంగానే టూల్ కిట్ ఇన్స్టాల్ కూడా చేసి ఇస్తుందన్నమాట. అంటే మన ఇంటికి వచ్చి దాన్ని ఫ్రీగా కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇకపోతే స్టార్లింక్ కంపెనీ అనేది మనకి బేసిక్ ప్యాక్ని అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట. ఈ బేసిక్ ప్యాక్ అనేది అన్లిమిటెడ్గా వస్తుంది. సో మనకి జియోలో అన్లిమిటెడ్ ప్యాక్ అనేది ఎలాగుందో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్లో కూడా అన్లిమిటెడ్ ప్యాక్ అయితే ఉందన్నమాట. దాని ప్రైస్ అనేది ప్రస్తుతం అమెరికాలో 7,000 రూపాయలకి అయితే ఉందన్నమాట పర్ మంత్. సో ఇండియాలో మనకు ఆ ప్యాక్ని 3,000 రూపాయలకే స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా కంపెనీ ఆలోచిస్తూ ఉంది. అంటే 3,000 రూపాయలకి అన్లిమిటెడ్ హై స్పీడ్ డేటా అనేది మనము పొందవచ్చు. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకు ఇండియాలో ఎలాగైతే ఎయిర్టెల్, జియో ఈ 2 కంపెనీలు కూడా 1 month, 3 months, 6 months, 1 year ప్యాక్ని తీసుకొచ్చారు. సో స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ వాడు కూడా సేమ్ ఇదే విధమైన ప్యాక్స్ అయితే తీసుకుని రాబోతూ ఉన్నారు. సో 1 month ప్యాక్ వచ్చేసి మీకు 3,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఆపై మీ ఇష్టం అనమాట. మీరు ఎంత డేటా వాడుతారు అనే దాన్ని బట్టే మీ ప్యాక్ ప్రైస్ కూడా ఆధారపడి ఉంటుంది. సో 1 month ప్రైస్ వచ్చేసి మీకు 3,000 రూపాయలు అయితే పడుతుందన్నమాట. అది మీకు ఇంకా ఎక్కువ జీబీ వాడుకుంటారంటే 1 month లో అది 6,000 రూపాయల వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మనం వాడే డేటాని బట్టే ప్యాక్ ప్రైజ్ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ యొక్క సెటప్ బాక్స్ అండి. ఎవరైతే స్టార్లింక్ కనెక్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా కంపెనీ వాళ్ళు ఈ సెటప్ బాక్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సెటప్ బాక్స్ని మనం కొనుక్కున్న తర్వాత కంపెనీ వాళ్ళు మన ఇంటికి వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. మన ఇంట్లో కానీ లేదంటే బయట కానీ ఈ సెటప్ బాక్స్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీని ద్వారానే డేటా అనేది మన ఇంట్లో రావడం జరుగుతుందన్నమాట. సో మనం వాడే అన్ని డివైజులు కూడా దీని ద్వారానే డేటా అనేది వస్తుంది. ఈ డివైజ్ నుంచి మనకు శాటిలైట్కు డేటా అనేది వెళుతుందన్నమాట. అక్కడ నుంచి మళ్ళీ డేటా అనేది ఈ డివైజ్లోకి వచ్చి మన మొబైల్స్ మరియు ల్యాప్టాప్లోకి డేటా అనేది రావడం జరుగుతుందన్నమాట.
సో ఇలా ఇండియాలో ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ సెటప్ బాక్స్ టూల్ కిట్లో మొత్తము ఒక 6 రకాల వస్తువులు అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మనం జనరల్గా ఇంట్లో వాడుకుంటాం కదా, సన్ డైరెక్ట్, మనకి ఎయిర్టెల్ సెటప్ బాక్స్ అయితే ఉంటాయి కదా, అది మనం బిగించినప్పుడు పైన వాళ్ళు ఒక డోంగుల్ అయితే బిగిస్తారనమాట. సో మీ సెటప్ బాక్స్ కూడా వాళ్ళు ఒక డోంగుల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని మనం ఇంటి బయట ఫిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి ఎదురుగానే ఒక రిసీవర్ కూడా ఉంటుంది. ఆ రిసీవర్ ద్వారానే మన ఇంట్లోకి డేటా అనేది రావడం వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో మొత్తం ఈ 6 వస్తువులు కూడా కంపెనీ వాళ్ళైతే మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు జూలై 1వ తారీఖున వాళ్ళ యొక్క టోటల్ ప్యాకేజీ ప్రైజులు అన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఎవరైతే స్టార్లింక్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవచ్చు. సో జూలై 1వ తారీఖున ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో అటువంటి వారికి కొన్ని ఆఫర్స్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించి చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తూ ఉన్నారు. అసలు ఇండియాలో మనం ఈ స్టార్లింక్ కనెక్షన్ని ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా యూజ్ చేసి జియో, ఎయిర్టెల్ 2 కంపెనీలు కూడా రీసెంట్గా స్టార్లింక్ వాడితో టైఅప్ అయ్యాయి. సో ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ 2 కంపెనీలు ఇండియాలో మనకు ఈ స్టార్లింక్ కనెక్షన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఎవరైతే కనెక్షన్ కావాలని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళ్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఎయిర్టెల్, జియో 2 కంపెనీలు కూడా ఈ కనెక్షన్ని మనకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సెటప్ బాక్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ కనెక్షన్ని ప్రొవైడ్ చేయడం మాత్రమే స్టార్లింక్ వాళ్ళ పని అనమాట. మిగతాదంతా కూడా మనకి ఎయిర్టెల్, జియో 2 కంపెనీలు కూడా చూసుకుంటాయి. సో ఎవరైతే మనకి సెటప్ బాక్స్ని కొనుగోలు చేస్తారో అటువంటి వాళ్ళకి ఫ్రీగా ఇన్స్టాల్ కూడా చేయబోతుంది వీళ్ళే అనమాట. సో ఎవరైతే ఎయిర్టెల్ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళే మనకు ఈ సెటప్ బాక్స్ మొత్తాన్ని కూడా మన ఇంటి దగ్గర ఇన్స్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. దీనికి వేరే మనం సపరేట్గా ఛార్జీ అనేది చెల్లించాల్సిన పని అయితే లేదు. ఏదైతే మనం కనెక్షన్ తీసుకుంటామో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే ఇన్స్టాల్ చేసి ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించి కొంతమంది ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. మనం ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ని తీసుకున్న తర్వాత ఎన్ని డివైజులకు కనెక్షన్ చేయవచ్చు అని చెప్పేసి. ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఒక 10 డివైజుల వరకు మీరు ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత మీరు కనెక్ట్ చేసుకోవాలన్నా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒక సపరేట్ ప్యాకేజ్ అయితే ఉంటుందన్నమాట. సో అన్లిమిటెడ్ డివైజ్ ప్యాకేజ్ అని చెప్పేసి వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు ఒక ప్యాకేజీని కూడా తీసుకురావడం జరిగిందనమాట. మీరు ఎన్ని డివైజులు కన్నా సరే కనెక్ట్ చేసుకోండి, ఆ ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుందన్నమాట. అలా ఈ కంపెనీ అనేది ఆ ప్యాకేజీని కూడా తీసుకురావడం జరిగింది. దాని ప్రైస్ కూడా మనకి తొందరలోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాగానే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, స్టార్లింక్ హై స్పీడ్ ఇంటర్నెట్కి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్కు నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.